సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత పూజా కైంకర్యాలను నిర్వహించుకోవాలి. వీలైతే ఏదైనా దేవాలయాన్ని సందర్శించడం వల్ల శుభం కలుగుతుంది. ఈరోజు చేసే గంగా స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ ఇది అందరికీ సాధ్యపడకపోవచ్చు. కాబట్టి వీలైన వారు నదీ స్నానం చేసుకొని శివకేశవులను ఆరాధించుకోవచ్చు. ఈరోజు అస్సలు చేయకూడని పనులు ఇవే. మాఘ పౌర్ణమి రోజున మద్యం, మాంసాలకు దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో జీవహింస చేయరాదు. ఇనుప వస్తువులు, వస్తువులు, నల్లటి బట్టలు, వెండి, పాలు, ఉప్పు, సూదులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులు బయటకు ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల శని, చంద్రదోషాలు వస్తాయని చెప్తారు. వీలైతే వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లిని తీసుకోకుండా చూసుకోవాలి. మీ భోజనం మీరే వండుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఇతరులను మోసగించడం, దూషించడం, శారీరకంగా మాటలతో కానీ హింసించడం వంటివి చేయకూడదు. ఇతరులను అకారణంగా నల్ల దుస్తులు ధరించకూడదు. రాత్రి ఎక్కువ సమయం వరకు మేల్కొని ఉండకూడదు. ఇక భార్యాభర్తల కలయికకు ఇది అనువైన రోజు కాదని గుర్తుంచుకోవాలి. పౌర్ణమి రోజున ఇవి చేయండి. ఈరోజు ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో స్నానం ఆచరించడానికి ప్రయత్నించండి. ఇది ఎంతో శ్రేష్టమైనదిగా నమ్ముతారు. అవసరంలో ఉన్నవారికి, పేదవారికి అన్న వస్త్రదానాలు చేయడం చాలా మంచిది. విష్ణుమూర్తిని పూజించడం, పౌర్ణమి వెన్నెల్లో విష్ణు సహస్రనామం జపించడం ఎంతో మేలు చేస్తుంది. ఈరోజు చేసే ఉపవాసం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆహారం. ఈ రోజున ఆహారం దానం చేసిన వారికి జీవితంలో ధనానికి, తిండికి లోటు ఉండదని నమ్ముతారు. లక్ష్మీదేవి వారింటిని అష్టైశ్వర్యంతో నింపుతుందని నమ్ముతారు. సౌందర్య సాధనలు. పౌర్ణమి రోజున సౌందర్య సాధనాలను దానం చేయటం వల్ల భర్త, పిల్లల ఆయుష్ పెరుగుతుందని ఉత్తరాది ప్రజలు నమ్ముతారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఆర్థిక బాధలు తొలగిపోతాయని అంటున్నారు. హిందువులు భక్తితో పూజించే లక్ష్మీదేవికి అక్క కూడా ఉంది. ఆమె ఎవరో, ఏం చేస్తుందో మీకు తెలుసా? హిందువులు లక్ష్మీదేవిని ఎంతగా పూజిస్తారో అందరికీ తెలిసిందే. తమకు ధనం సిద్ధించాలని, అదృష్టం కలగాలని, ఆర్థిక సమస్యలు పోయి ఐశ్వర్యం కలగాలని ఆమెను వారు ప్రార్థిస్తారు. ఈ క్రమంలో కొందరికి కోరుకున్నట్టుగానే ఐశ్వర్యం కలుగుతుంది. అయితే అది ఓకే. లక్ష్మీదేవిని చాలామంది పూజిస్తారు. ఆమె గురించి అందరికీ తెలుసు. కానీ ఆమె అక్క గురించి మీకు తెలుసా? అవును, ఆవిడ కూడా ఉంది. ఆమె పేరు అలక్ష్మి. అయితే శ్రీ మహావిష్ణువు ఆమెకు పెళ్లి చేసేందుకు నానా కష్టాలు పడ్డాడట. ఇంతకీ అసలు కథ ఏంటంటే, దేవతలు, రాక్షసులు ఆదిశేషువును తాడుగా చేసుకొని మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని క్షీరసాగరాన్ని మదిస్తారు. అప్పుడు దాంట్లో నుంచి అనేక వస్తువులు మాత్రమే కాదు, దేవతలు కూడా ఉద్భవిస్తారు. వారిలో లక్ష్మీదేవి కూడా ఉంటుంది. దీంతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తాడు. అయితే లక్ష్మీదేవి అందుకు నిరాకరిస్తుంది. కారణం అడగ్గా తనకన్నా ముందు పెళ్లి కాని అక్క ఉందని, ఆమెకు పెళ్లి అయితేనే తాను పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. దీంతో విష్ణువు లక్ష్మీదేవి అక్క అయిన అలక్ష్మికి పెళ్లి సంబంధాలు చూస్తారు. అయితే ఎవ్వరూ ఆమెను పెళ్లి చేసుకోరు. అవును, ఎందుకంటే ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం నిలవదట, ధనం ఆగిపోతుందట, పోతూనే ఉంటుందట. మరి అలాంటప్పుడు తెలిసి ఆమెను ఎవరు వివాహం చేసుకుంటారు చెప్పండి మీరే. అయితే వెతగ్గా అలక్ష్మికి ఓ వరుడు దొరుకుతాడు. అతను ఉద్దాలకుడు. ఆయన ఓ మహాముని. ఆయన అలక్ష్మిని పెళ్లి చేసుకుంటాడు. దీంతో కథ సుఖాంతం అవుతుంది. ఆ తర్వాత లక్ష్మీదేవి విష్ణువును పరిణయమాడుతుంది. అయితే ఉద్దాలకుడితో వెళ్ళిన అలక్ష్మి ఆయన ఇంట్లోకి వెళ్లకుండా గుమ్మం వద్దే ఆగుతుంది. ఎందుకని అడగ్గా తాను శుభ్రంగా ఉండే ఇంట్లో ఉండనని, మురికిగా అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఉంటానని, దుస్తులు కూడా అలాగే ఉండాలని చెప్తుంది. అంటే ఏ ఇంట్లో అయితే మురికిగా అశుభ్రంగా ఉంటుందో అక్కడ అలక్ష్మి ఉంటుందట. అంటే ఆ ఇంట్లో డబ్బు నిలవదని మనకు తెలుస్తుంది. అందుకే ఎవరైనా తమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
శుభ్రమైన వస్తువులను, శుభ్రమైన దుస్తువులను వేసుకోవాలి. అప్పుడే లక్ష్మి నిలుస్తుంది. అంతేకాదు ఇళ్ళ గుమ్మాల్లో మిరపకాయలు, నిమ్మకాయలను గుత్తిగా వేలాడదీసి గుమ్మాలకు కడతారు కదా! అది కూడా అలక్ష్మి కోసమేనట. ఇంటి వద్దకు వచ్చిన అలక్ష్మికి ఆ ఆహారం అంటే ఇష్టమట. పుల్లగా, వగరుగా, కారంగా ఉంటే ఆహారం అంటే ఆమెకు ఇష్టం అంట. అందుకే వాటికి గుమ్మాల వద్ద వేలాడదీస్తారు. ఈ క్రమంలో ఒకవేళ అలక్ష్మి వస్తే వాటిని తిని ఇక ఆ ఇంట్లోకి వెళ్ళకుండా బయటికి పోతుందని. అందుకే ఆ వస్తువులను చాలామంది ఇల్లు మాత్రమే కాదు ఆఫీసులు, షాపుల్లో కూడా వేలాడదీస్తారు. ఇక లక్ష్మీదేవిని పూజించేవారు తీసుకోవాల్సిన జాగ్రత్త ఇంకోటుంది. అదేంటంటే భక్తులు ఎప్పుడూ తామర పువ్వులో కూర్చొని ఉన్న లక్ష్మీదేవి ఫోటోని పూజించాలి. దీంతోనే ధనం లభిస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అలా కాకుండా గుడ్లగూబ పక్కన ఉన్న లక్ష్మీ ఫోటో లేదా లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటోలను అస్సలు పూజించరాదు. అలా పూజిస్తే నష్టం కలుగుతుందట. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. విఘ్నేశ్వరుడికి గరిక అంటే ఎందుకు అంత ఇష్టం? దాని వెనుక ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా? హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టినా కూడా అందులో మొదటి పూజ విఘ్నేశ్వరుడికి చేస్తూ ఉంటారు. విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడిని తొలి పూజ చేసిన తర్వాతే మిగతా పూజా కార్యక్రమాలు, పనులు మొదలు పెడుతూ ఉంటారు. మొదటి పూజ ఆయనకే. అయితే విఘ్నేశ్వరుడి పూజలో మనం ఎన్ని రకాల పూలు, పండ్లు ఉపయోగించినప్పటికీ గరికెను పెట్టకపోతే ఆయన తృప్తి చెందడు. మరి ఇంతకీ గరిక అంటే ఎందుకు ఆయనకు అంత ఇష్టమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని వెనుక ఒక కథ ఉంది. ఇంతకీ ఆ కథ ఏంటి అన్న విషయానికి వస్తే, ఒకప్పుడు అనాలసురుడు అనే రాక్షసుడు దేవతలను, ఋషులను భయపెట్టడం ప్రారంభించాడు. అతను చేసే దౌర్జన్యానికి యావత్ సృష్టి నివ్వెరపోయింది. ఈ సమస్యను పరిష్కరించమని దేవతలు వినాయకుడిని ప్రార్థించారు. అప్పుడు వినాయకుడు అనలాసురుడిని చంపడానికి అతన్ని మింగేశాడు. కానీ అనలాసురుడి శరీరం వల్ల కలిగే తీవ్రమైన వేడి కారణంగా వినాయకుడు భరించలేని బాధను అనుభవించాడు. ఈ నొప్పిని తగ్గించడానికి ఋషులు గరిక గడ్డిని ఉపయోగించారు. వినాయకుడి శరీరంపై గరికను ఉంచారట. అలా ఉంచిన వెంటనే మంట, నొప్పి తగ్గిపోయిందట. దీంతో సంతోషించిన వినాయకుడు తనకు గరిక గడ్డి సమర్పించిన భక్తులకు అన్ని అడ్డంకులు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని వరం ఇచ్చాడట.